హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి ఫోర్ ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ అయిందండి. ఆ ప్రాఫిట్ బుకింగ్ కావడానికి రీజన్ ఏంటి అండ్ ఆ ట్రేడ్స్ ని ఎందుకు తీసుకున్నానో మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సి ఫస్ట్ వచ్చేసి మనకు గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మనం ఫస్ట్ ఏ క్యాండిల్ ఫామ్ అవుతుందో చూసుకుంటాం. నాకు ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యింది. సో అకార్డింగ్ టు ఫస్ట్ రెడ్ క్యాండిల్ అనాలిసిస్ మనం ఏం చేస్తాము మార్కెట్ ట్రేడ్ లో? అకార్డింగ్ టు రెడ్ క్యాండిల్ అనాలిసిస్ 15 మినిట్స్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ అనాలిసిస్. దీంట్లో మార్కెట్ లో క్లోజింగ్ దగ్గర వచ్చి ఆ క్లోజింగ్ పాయింట్ దగ్గర ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ చేస్తే విత్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ మనం బయింగ్ అనేది తీసుకుంటాం. అలా కాకుండా ఆ లెవెల్ అనేది బ్రేక్ చేసి ఎక్కడైనా దాని కింద రెడ్ సాలిడ్ రీటెస్ట్ ఇచ్చినా ఆర్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయినా ఈ బ్రేక్అవుట్ అనేది ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అయ్యి ఇది బ్రేక్ డౌన్ కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు చూడండి, క్లోజింగ్ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉందా? లేదు. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ పక్కనే చూసుకుంటే రెడ్ క్యాండిల్ ఉంది, గ్రీన్ క్యాండిల్ ఉంది అండ్ రెడ్ క్యాండిల్ బాడీ అనేది చాలా చిన్నగా ఉంది. బట్ మార్కెట్ లో విక్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ ని కంప్లీట్ కవర్ చేసింది. కనిపించిందా? కంప్లీట్ కవర్ చేసింది. సో ఇది ఏమైపోయింది? ఇట్స్ ఏ ఆర్డర్ బ్లాక్, బట్ ఇట్స్ ఏ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అనేది ఒక డెడ్ బాడీ లాగా ఉంటది. ఆ డెడ్ బాడీలో ప్రాణం ఎప్పుడు వస్తుంది అంటే ఈ రెడ్ క్యాండిల్ విక్ అనేది కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయితేనే అక్కడ మీకు ప్రాణం అనేది వచ్చేస్తుంది. సో నా ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ మీరు చూసుకున్నట్లయితే సెన్సెక్స్ లో 10:46 AM కి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇది 10:30 క్యాండిల్. ఓకే, దాని తర్వాత నేను ట్రేడ్ ఇక్కడ ఈ లెవెల్ ఇన్ బిట్వీన్ బ్రేక్ అవుతుంటే నేను ట్రేడ్ తీసుకున్నాను. అందువల్లనే నాకు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది అయింది. ఆ ప్రాఫిట్ బుకింగ్ పాయింట్స్ వచ్చేసి 115 పాయింట్స్. కంప్లీట్ గా 115 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ నేను ఎక్కడ తీసుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఆర్డర్ బ్లాక్ ఉంది. ఆర్డర్ బ్లాక్ ఓకే, అది మాకు తెలుసు ఇంప్రాపర్. దాని తర్వాత మార్కెట్ కంటిన్యూస్ గా 3 to 4 గ్రీన్ క్యాండిల్స్ ఇచ్చుకుంటే పైకి వెళ్ళింది కదా. ఈ 3 to 4 క్యాండిల్స్ లో ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ ఫస్ట్ క్యాండిల్. దాని తర్వాత ఇక్కడ సెకండ్ క్యాండిల్ కనిపించిందా? టచ్ అయింది. సో దీని మధ్యలో ఇక్కడ నాకు ఏం దొరికింది? ఎవ్రీబడి యు నో, ఇఫ్ యూ ఫాలో మై వీడియోస్, ఎఫ్ఈజీ. వెయిట్ ఎ మినిట్. ఎఫ్వి fair value gap and it's a breakout fair value gap and FVG breakout. ఈ మన PDF లో నేను FVG 3 క్యాండిల్స్ ఉంటే ఐదర్ ఆ బాడీ పైన లోపల వీక్ అయినా కానివ్వండి, థర్డ్ వీక్ అయినా కానివ్వండి, ఫస్ట్ వీక్ అయినా కానివ్వండి, ఎక్కడైనా బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇస్తే మనకు రీటెస్ట్ అనేది జరుగుతుంది. లేకపోతే అక్కడ నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన రీటెస్ట్ జరుగుతుంది అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనకు బయ్యింగ్ ఎఫ్ఈజీ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పటిదాకా నేను ఆర్డర్ బ్లాక్ ఇంప్రాపర్ డ్రా చేశాను కదా. సో ఈ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ లో మార్కెట్ ఇక్కడే కదా ఫుల్ఫిల్ అయింది. డెడ్ బాడీ అనేది ప్రాణం వచ్చేసింది ఇక్కడే కదా. సో దీనికి లైఫ్ వచ్చేసింది ఇక్కడ. ఈ లైఫ్ లోనే మనకు ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ ప్లస్ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్, ఈ 2 పాయింట్స్ దగ్గరనే మార్కెట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ తీసుకుంది. సో ఈ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లో ఫస్ట్ ట్రేడ్ సపోర్ట్ తీసుకోగానే తీసుకున్నాను. అండ్ ఆ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 53,200 సిఈ 11:28 AM. అండ్ ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ రావచ్చు, బ్రదర్ మీరు ట్రేడ్ తీసుకున్నారో లేదో మాకు తెలియదు, బట్ మీరు చూపిస్తున్నారు కాబట్టి మీరు కరెక్ట్ అని ఎలా చెక్ చేయాలి? చాలా మంది డౌట్ ఉంటది, నేను ఫేక్ మాట్లాడుతున్నానా రియల్? మీరు సింపుల్ గా ఏం చేయొద్దండి. బ్యాంక్ నిఫ్టీ 53,200 సిఈ 1 minute చార్ట్ లోకి వెళ్ళి
11:28 కి నేను ఎంట్రీ తీసుకున్నాను. అప్పుడు సారీ 11:28 కి నేను ఎంట్రీ తీసుకున్నాను. అప్పుడు ఆ ట్రేడ్ అనేది ఆ ప్రైస్ పాయింట్ దగ్గర ఆ టైంలో అక్కడ ఉందా లేదా చూసుకోండి. అండ్ 11:36 కి నేను ప్రాఫిట్ బుకింగ్ చేశాను. దాని ముందర హై ఏం కొట్టింది అదొకటి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. సో తీసుకున్నాను, ఇక్కడ 80 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేశాను. 80 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఎక్కడ నాకు ఆర్డర్ బ్లాక్ కనిపించలేదు, రీటెస్ట్ కనిపించింది. అందుకే కొన్ని తక్కువ పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు నో ఆర్డర్ బ్లాక్ సపోర్ట్ అనేది మళ్ళీ మార్కెట్ తీసుకుంది. ఇక్కడ మీరు ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ రెడ్ అయ్యి మళ్ళీ గ్రీన్ అయింది. సో అక్కడ మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ ట్రేడ్ వచ్చేసి నేను తీసుకుంది 11:28 అంటే అప్రాక్స్ 11:30. అంటే ఈ ట్రేడ్ నేను తీసుకుంది 11:52. సో ఇక్కడ కూడా నాకు 85 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. లాస్ట్ ట్రేడ్ అనేది నేను 2:19 PM కి తీసుకున్నాను. దట్ ఈస్ 53,500 పిఈ. ఇప్పుడు పిఈ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఇక్కడ సెకండ్ పీడిఎఫ్ గోత్రు చేయాలి. ఇక్కడ ఇది ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్ అవుతే మార్కెట్ లో అది యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ గ్రీన్ కలర్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి ఇది ఈ పాయింట్ దగ్గరకు వచ్చి ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇస్తే బయింగ్ వెళ్ళిపోతుంది. అలా బ్రేక్ చేయలేదు, మళ్ళీ ఫాల్ చేసింది. ఫాల్ అంటే గ్యాప్ డౌన్ అంటే ఇన్విజిబుల్ రెడ్ క్యాండిల్ కదా. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది, నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. నో ఆర్డర్ బ్లాక్ విత్ నో విక్ క్యాండిల్. సో దాట్స్ వై ఇక్కడ పుట్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నాకు 69 పాయింట్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్ అయిపోయాయండి. ఇప్పుడు నేను ఒక గ్రూప్ పెట్టాను, లాస్ రికవరీ గ్రూప్ అని పెట్టాను. ఎవరైనా మార్కెట్ లో లాస్ ఉంటే దాన్ని మనము కలిసి ఒక కమ్యూనిటీలో గ్రూప్ క్రియేట్ చేసుకొని మనం డిస్కస్ చేసుకొని దానిలో కూడా ట్రేడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ జాయిన్ మై ఎల్ఆర్ గ్రూప్ అండి. ఓకే, సో ఇలా ఇవాళ నా 4 ట్రేడ్స్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్లీ విత్ లెర్నింగ్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకోటి, దిస్ ఈజ్ ఎ సెకండ్ టైప్ ఆఫ్ ఎఫ్ఈజీ. ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే ఈ ఎఫ్ఈజీ దగ్గరికి వెళ్ళి మార్కెట్ సపోర్ట్ అనేది తీసుకుంది. ఓకే, అండ్ మార్నింగ్ ఇంకోటి, ఇట్స్ ఏ థర్డ్ టైప్ ఆఫ్ ఎఫ్ఈజీ. సో ప్రాపర్ గా ఎఫ్ఈజీస్ ఎలా ఉంటాయి లైవ్ లెర్నింగ్ చేస్తూ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా అండి? సో ఇవాళ అయితే ఓకే, ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు రేపేంటి, రేపటి సినారియో కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ రేపటి సినారియో వచ్చేసి మార్కెట్ లో ప్రీవియస్ టైం ఒక బ్రేక్అవుట్ అనేది మార్కెట్ ఇక్కడ ఫామ్ చేసింది. ఆ బ్రేక్అవుట్ లెవెల్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. సో రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసేసింది కాబట్టి ఇట్స్ ఏ జోన్. విచ్ జోన్? ఇట్స్ ఏ సప్లై జోన్. ఇట్స్ ఏ సప్లై జోన్. ఇప్పుడు ఈ సప్లై జోన్ పాయింట్ దగ్గర మార్కెట్ రేపు ఎప్పుడైనా కానివ్వండి ఈ ప్రైస్ పాయింట్ దగ్గర వచ్చిందే అనుకుందాం, 53,852 ఈ పాయింట్ దగ్గరికి వచ్చిందే అనుకుందాం. ఇక్కడ రీటెస్ట్ ఇస్తూ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వదు. అలా ఇస్తే మార్కెట్ సెల్లింగ్ లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ ప్రైస్ పాయింట్ దగ్గర ఇలా గ్రీన్ సాలిడ్ క్యాండిల్ ఎక్కడైనా లెవెల్ బ్రేక్ చేస్తే మనం వెయిట్ చేయాలి రీటెస్ట్ రివర్సల్ కోసం. అంటిల్ రీటెస్ట్ రివర్సల్ ట్రేడ్ తీసుకోవాలి. ఏ జోన్ అయినా కానివ్వండి రీటెస్ట్ రివర్సల్ అంటే ట్రేడ్ తీసుకోవాలి. అండ్ రేపు మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే 53,187 లెవెల్ అనేది కింది వైపు బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి అంటే రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే ఇమ్మీడియట్ గా రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలండి. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం, ఇండియన్ మార్కెట్ లో మనకు నిఫ్టీలో కూడా 2 లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకో లెవెల్ ఉంది, 2 లెవెల్స్ ఉన్నాయి. సేమ్ టు సేమ్ పైన లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి, కింది లెవెల్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయితేనే ఈ ప్రైస్ పాయింట్స్ దగ్గర రీటెస్ట్ రివర్సల్ అండ్ ప్రైస్ లెవెల్స్ వచ్చేసి 23, 23,667, 23,563. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ నిఫ్టీ లెవెల్స్ ఎప్పుడు సేమే ఉంటాయి. ఓకే, ఇక్కడ
అండ్ ఇక్కడ అండ్ మోస్ట్ ఆఫ్ ది లెవెల్స్ బి ఫోకస్డ్. ఓకే, ఆ ప్రైస్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అండ్ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అవ్వాల్సిందే. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మేషన్ అనేది ఉండదండి. ఓకేనా? సో సెన్సెక్స్ లో 2 లెవెల్స్ ఉన్నాయి, దాంతో పాటు బ్యాంక్ నిఫ్టీలో 2 లెవెల్స్ ఉన్నాయి, అండ్ నిఫ్టీలో 2 లెవెల్స్ ఉన్నాయి. డిపెండ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్ జోన్ మీరు ఈ ప్రైస్ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.